మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలానే మన ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ అందరికీ కూడా గ్రాటిట్యూడ్. అంతా మంచి జరగాలని, అందరికీ మంచిగా ప్రతిరోజు గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా గ్రాటిట్యూడ్. అలానే మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటే తీసుకోండి. మనమైతే దాంట్లో వచ్చేసి కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అవి ఓన్లీ మెంబర్షిప్ వాళ్ళకి మాత్రమే. అది ఏమంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్, మేనిఫెస్టేషన్ వీడియోస్ అనేవి దాంట్లో వస్తాయండి. సో ఎవరైనా మెంబర్షిప్ కావాలి, తీసుకోవాలి, అట్లాంటి వీడియోస్ కూడా చూడాలి అనుకునే వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఆ వీడియోస్ కూడా వస్తాయి. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. ప్లీజ్ లైక్ అయితే చేసేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి ఛానల్ని చూడండి. లైక్ చేయడం వల్ల ఎనర్జీస్ ఎక్స్చేంజే. అలానే ఇది ఎవరైనా చూడొచ్చు, వాళ్ళు వీళ్ళు అని తేడా ఏం లేదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఒక లవర్స్ కానీ వాళ్ళే చూడాలని రూల్ ఏం లేదు. ఎవరైనా సరే చూడొచ్చు, ఎవరికైనా రెసినేట్ అవుతుంది. ప్లస్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడైనా మీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అప్పటి నుంచి వర్తిస్తుంది. ఎప్పుడైనా సరే చూడొచ్చు మీరు, ఓకేనా? మీరు ఎప్పుడు చూడటం స్టార్ట్ చేస్తే అప్పుడే వర్తిస్తుంది, ఓకేనా? అప్పటి నుంచి వర్తిస్తుంది. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. టైమ్లెస్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు, నో ప్రాబ్లం అనమాట. జెండర్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు, ఎవరైనా చూడొచ్చు మన వీడియో అనేది. అలానే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మెంబర్షిప్ కావాలనుకునే వాళ్ళు తీసేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను, ఓకేనా? అయితే ఈరోజు రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను 2 డేస్ నుండి స్విచ్ వర్డ్ ఇస్తున్నానండి. కింద కామెంట్స్లో ఎవరు చూడడం లేదు. అది క్లెయిమ్ చేసుకుంటారని నేను స్విచ్ వర్డ్ అనేది పెడుతున్నాను. బట్ మీరు చూస్తాం లేదు. స్విచ్ వర్డ్ రాసి క్లెయిమ్ చేసుకోండి. కామెంట్ అనేది క్లెయిమ్ అవుతుంది మీ ఎనర్జీ. అలానే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. థర్డ్ పార్టీ నుండి ఇష్యూస్ వస్తున్నాయి కదా, మీ పర్సన్కి థర్డ్ పార్టీ వల్ల ఇష్యూస్ వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళని కాదనుకొని ఆ ఇష్యూస్ని వదిలేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా లేదా అని చూద్దాము, ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే రీసెంట్ పాస్ట్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్. ఫస్ట్ మీ పర్సన్ సిచ్యువేషన్ చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్. రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ ఎట్లా ఉన్నారు? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎట్లా ఉన్నారు? రీసెంట్ పాస్ట్లో థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఎట్లా ఉన్నారు? చూస్తున్నారు కదా, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ఇద్దరికి. చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్. వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీతో రీసెంట్ పాస్ట్లో ఎట్లాంటి ఫీలింగ్స్తో ఉన్నారు? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. రీసెంట్ పాస్ట్లో మా వ్యూయర్స్ ఒక పర్సన్ ఎట్లా ఉన్నారు? చూస్తున్నారు కదా, యూనిఫైడ్ లవ్, అట్రాక్షన్ మీ పైననే ఉంది. ఎవరిపైన అని ఫ్యూచర్ అదే మన రీడింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది. బట్ యూనిఫైడ్ లవ్ అయితే ఉంది మీ పర్సన్కి. అది ఎవరిపైననో ముందుకు చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది బాటమ్ డెక్ వచ్చి 2 ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఒక డ్రీమ్ బాయ్ లవర్లో ఉన్నారు. మీకు లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి, మిమ్మల్ని లగ్జరీ లైఫ్లో చూడాలి అని అనుకుంటున్నారు. అండ్ మీకు స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు, లైఫ్లో స్టెబిలిటీ అండ్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని మీతో బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. ఇద్దరు సమానంగా చూడాలి అనుకుంటున్నారు. అండ్ ఇందాక మనకి ఒక కార్డ్ వచ్చి పడింది కింద, దాన్ని కూడా నేను కలిపేశాను. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, ఓకే? అండ్ ఇక్కడ చూస్తే టెంపరెన్స్ వచ్చింది. టెంపరెన్స్ కార్డ్లో కూడా ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు రిలేషన్షిప్ని, థర్డ్ పార్టీని అండ్ మీతోని. అండ్ ఫ్యూచర్లో వచ్చి గ్రోత్ అయితే ఉంది. డివైన్ అయితే మంచి సక్సెస్ ఇవ్వాలనుకుంటుంది. అది ప్రొఫెషనల్ వైజ్గా, రిలేషన్షిప్ వైజ్గా చూద్దాం. ఈ గ్రోత్ దేంట్లో ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్? మా వ్యూయర్స్ పర్సన్కి గ్రోత్ అనేది దేంట్లో ఇవ్వాలనుకుంటున్నారు?
చూస్తున్నారు కదా, దేంట్లో ఇవ్వాలనుకుంటున్నారు అంటే లవ్ రిలేషన్షిప్లో ఇవ్వాలనుకుంటున్నారు. గ్రోత్ అనేది రిలేషన్షిప్లో ఇవ్వాలనుకుంటున్నారు. ఈ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరిదో చాలా సూపర్గా వచ్చింది క్వశ్చన్కి ఆన్సరు. చూస్తున్నారు కదా మీరే, ఎక్కడి నుంచో బోటమ్ డెక్ ఉండేది, దాన్ని నేను షఫుల్ చేసిన మధ్యలో నుంచి తీసిన, చూస్తున్నారు కదా మీరు. సో ఎవరిదో ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ పర్సన్ ఏ ఎనర్జీస్లో ఉన్నారు అంటే ప్రెజెంట్ కప్స్ ఎనర్జీ ఉంది అండ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది కదా. ఓకే, కప్స్ ఎనర్జీ వచ్చేసి కప్స్ ఎనర్జీ వృశ్చిక, కర్కాటక, మీన రాశి వాళ్ళండి. కప్స్ ఎనర్జీ వచ్చి వృశ్చిక, కర్కాటక, మీన రాశి వాళ్ళు. పెంటికల్స్ ఎనర్జీ వచ్చి వృషభ, మకర, కన్య రాశుల వాళ్ళండి. ఎర్త్ ఎలిమెంట్ అండ్ వాటర్ ఎలిమెంట్. ఎమోషనల్ ఫీలింగ్ ఎక్కువ ఉంది. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎమోషనల్గా ప్యాచప్ అయి ఉన్నారు, మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అని చెప్పుకోవచ్చు. చాలా చాలా ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు. అంటే మీరు దూరమైన ఈ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అన్నీ వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా మీకు స్టెబిలిటీ అయితే ఇవ్వగలరు. ఓకే, అండ్ రీసెంట్ పాస్ట్లో వచ్చి ఇలా ఉన్నారు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం తర్వాత. ఇది మీ పర్సన్ రీసెంట్ పాస్ట్. అండ్ ఇప్పుడు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ చెప్పండి యూనివర్స్. వాళ్ళ పర్సన్, మా వ్యూయర్స్ చూసే వ్యూయర్స్, వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ ఇష్యూ నుంచి ఎవరిని కావాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి రైట్ నౌ. ఫస్ట్ అయితే కన్ఫ్యూజన్ లేకుండా థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి ఎలా ఉందో చూద్దామే, తర్వాత ఇంటెన్షన్స్ చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. థర్డ్ పార్టీకి వాళ్ళ మా వ్యూయర్స్ పర్సన్కి ఎట్లా ఉంది మధ్యలో రిలేషన్. థర్డ్ పార్టీకి మా వ్యూయర్స్కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది. థర్డ్ పార్టీకి మా వ్యూయర్స్ పర్సన్కి మధ్యలో రిలేషన్ ఎట్లా ఉంది. థర్డ్ పార్టీకి మా వ్యూయర్స్ పర్సన్కి రిలేషన్ మధ్యలో ఎలా ఉంది. థర్డ్ పార్టీకి మధ్యలో పర్సన్కి రియూనియన్ ఉందా లేదా. ఉంటుంది రియూనియన్, చూద్దాం. ఇంట్లో ఫ్యామిలీ మెంబరా లేదంటే బయట మెంబరా, రీయూనియన్ ఉందా లేదా చూద్దాం తర్వాత. ఇప్పుడు వచ్చేసి మనకి కింగ్ ఆఫ్ కప్స్. ఒకప్పుడు లవ్ ఉండేదండి వాళ్ళ పైన థర్డ్ పార్టీతో, బట్ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళని చీట్ చేస్తున్నారో అప్పుడు వాళ్ళ పైన ఇష్టం అయితే పోయింది. బిట్రేల్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్కి వచ్చేసి వాళ్ళంతా అబద్ధాలు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయ్యింది, కత్తిగుచ్చుకున్నట్టు మాటలు అయితే వాళ్ళు బాధను పడ్డారు. సో డివైన్ వాళ్ళకి నిజమేంటి అనేది తెలియచేసింది. సో అప్పుడు ఏమైపోయినారంటే స్టక్డ్ పొజిషన్లో అయిపోయినారు. కళ్ళకు గంతలు కట్టుకొని ఎటు వెళ్ళాలని ఆలోచించుకుంటూ కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికీ మధ్యన గొడవలు అయితే అయి ఉండొచ్చు. గొడవలు అయినాయా యూనివర్స్? థర్డ్ పార్టీకి అండ్ మా వ్యూయర్స్ పర్సన్కి గొడవలు అయినాయా? అయినాయి. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఖచ్చితంగా అయినాయి అని చెప్తున్నారు యూనివర్స్. అయినాయి. ఓకే, సో అలాంటి ఒక పొజిషన్లోకి అయితే వెళ్ళిపోయారు మీ పర్సన్ అయితే. ఇప్పుడు ఇంటెన్షన్స్, ప్రజెంట్లో ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి యూనివర్స్? ప్రజెంట్ ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి? ప్రజెంట్ ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి? మా వ్యూయర్స్ పర్సన్స్కి ప్రజెంట్ ఇంటెన్షన్ ఏం చేయాలనుకుంటున్నారు? థర్డ్ పార్టీని వదిలేసి రావాలనుకుంటున్నారా లేదా? ప్రజెంట్ ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి? చూడండి, ఖచ్చితంగా రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి. యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు అండ్ సక్సెస్ని చూడాలనుకుంటున్నారు. దాని గురించే వేగంగా థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారా, నైట్ ఆఫ్ వ్యాండ్స్ విత్ నైట్ ఆఫ్ స్వర్డ్స్. యాక్షన్ ఓరియంటెడ్ అండ్ లాజికల్ థింకింగ్, ఎథికల్ థింకింగ్. ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు. మంచి ఎనర్జీతో, స్పీడప్ ఎనర్జీతో అడ్వెంచరస్గా మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. ఏదేమైనా పర్వాలేదు, మీరు తిట్టినా సరే ఏమన్నా సరే పర్వాలేదు, నో ప్రాబ్లం అని అనుకుంటున్నారు ఖచ్చితంగా.
చూడండి ఇక్కడ ఫుల్ ఇది చూస్తున్నారు కదా మీరు, నైట్ ఆఫ్ వ్యాండ్స్ విత్ ఫుల్ ఎనర్జీ. యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు, బట్ ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచన అయితే చేస్తున్నారు. డిసిప్లైన్ వేలో వెళ్ళాలనుకుంటున్నారు. గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ ఉంది. మీకు స్టేబుల్ కనెక్షన్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. స్టేబుల్ ఇవ్వాలి, ఒక క్వీన్ లాగా మిమ్మల్ని ప్యాంపరింగ్గా మంచి ఎనర్జీలో చూసుకోవాలి అని అనుకుంటున్నారు. నర్చరింగ్ కేరింగ్ ఉమెన్ లాగా లేదా నర్చరింగ్ కేరింగ్ మెన్ లాగా మిమ్మల్ని అయితే ఎవరైతే ఒక అమ్మలాగా చూసుకోవాలని అనుకుంటున్నారు. అన్ని ఫైనాన్షియల్ స్టెబిలిటీని కూడా ఇవ్వాలి అని వేగమైన స్పీడ్తో యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఎలా తీసుకోవాలనుకుంటున్నారంటే ఒక డిసిప్లినరీ వేతో తీసుకోవాలనుకుంటున్నారు. ముందు వెనుక చూడకుండా అవేర్నెస్ అనేది లేకుండా ఆప్టమిస్టిక్గా థింక్ చేస్తూ, ఏది అనిపిస్తే అది ఇన్నోసెన్స్ అమాయకత్వంతో థింక్ చేస్తూ స్పాంటేనియస్ అప్పటికప్పుడు వచ్చే యాక్షన్ ఏముంటుంది మన మైండ్లో అంటారు కదా మన పేరెంట్స్, అప్పటికప్పుడు ఏమనిపిస్తే అది చేసేయాలి, అంతేగాని వెనక ముందు ఆలోచించరు అని అంటారు కదా. అట్లాంటి ఒక ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అయితే. యాక్షన్ తీసుకోవాలని ఉన్నారు, కానీ అక్కడ ఏమవుతుంది, బాధ అవుతుందా మంచిది అవుతుందా అని అయితే చూడడం లేదు. బట్ ఫైనాన్షియల్గా లాస్ అయి ఉన్నారు. ఇంటెన్షన్ ప్రజెంట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు. చాలా కష్టపడుతున్నారు డబ్బుల కోసం అయితే. రకరకాల ఉద్యోగాలు, రకరకాల పార్ట్ టైం జాబ్సో లేదంటే ఇంకా ఫైనాన్షియల్గా ఏది చేస్తే గ్రోత్ ఉంటుందో వాటిలోకి వెళ్ళాలని అనుకుంటున్నారు, చేస్తున్నారు కూడా, కష్టమైతే పడుతున్నారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ వచ్చేసి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఫ్రూట్ఫుల్ ఎనర్జీ, ఒక ఫ్రూట్ఫుల్ కొలాబ్ అయితే చేసుకొని మంచిగా హ్యాపీనెస్తో సెలబ్రేషన్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు. ఇవి వాళ్ళ ఇంటెన్షన్స్ రైట్ నౌ. అండ్ మీ క్లారిటీ ఏంటో చూద్దాం, అంటే మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఓకే, ఇక్కడ మీకు క్లారిటీ ఇచ్చానా, మీ దగ్గరకు రావాలని అనుకుంటున్నారు కదా, అది కూడా అడిగేస్తా. థర్డ్ పార్టీని వదిలేసి ఫైనల్గా థర్డ్ పార్టీ ఏంటి అనేది అర్థమైంది, వాళ్ళకి చీట్ చేశారని చెప్పి ఫైనల్గా మా వ్యూయర్స్ దగ్గరికి వచ్చేస్తారా లేదా? థర్డ్ పార్టీని వదిలేసి మా వ్యూయర్స్ దగ్గరికి వచ్చేస్తారా లేదా? థర్డ్ పార్టీ ఎలా ఉన్నారు, చీటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా యూనివర్స్, వాళ్ళని వదిలేసి మా వ్యూయర్స్ దగ్గరికి వాళ్ళ పర్సన్ వచ్చేస్తారా లేదా? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. ఎస్, వచ్చేస్తారండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు. చెప్పాలి అంటే వాళ్ళ పైన ఒక బ్లాక్ ఎనర్జీ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. సమ్ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు థర్డ్ పర్సన్ అనేది. అంటే కొంచెం ఎలా అంటే కొంచెం అంటే మాటల ద్వారా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని. పైగా వెళ్ళలేని స్థితిలో అట్లా కూర్చోపెట్టేస్తున్నారు, చూస్తున్నారు కదా మీరు. కట్టిపడేసిన ఒక సిచ్యువేషన్ తెచ్చేసారు వాళ్ళ మాటలతోటి, వాళ్ళ బిహేవియర్ తోటి, సమ్ బ్లాక్ ఎనర్జీ తోటి అలా అంతా వాళ్ళని స్టక్ చేసేసి ఉంచారు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. అండ్ అక్కడి నుంచి లేచి రావడానికి, సమ్ యాక్షన్ అనేది తీసుకోవడానికి కొంచెం టైం పట్టినా కూడా లేసేస్తారు, నో ప్రాబ్లం. దానివల్ల ఖచ్చితంగా 100% మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. అండ్ వచ్చేస్తారు. మీరు వచ్చేసి హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేస్తారు. ఫైనాన్షియల్ హెల్ప్ తోటి మంచి హ్యాపీ మూమెంట్ అయితే క్రియేట్ చేసుకోగలుగుతారు. ఓకే, అండ్ ఇప్పుడు మీ ఇంటెన్షన్స్ చూద్దాం. మీ ఇంటెన్షన్స్ ఏంటి? మా వ్యూయర్స్ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సన్ గురించి మా వ్యూయర్స్ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్నారు కదా కింగ్ ఆఫ్ పెంటికల్స్, మీరు కూడా ఇదే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. సేమ్ ఎనర్జీస్లో ఉన్నారండి ఇద్దరు కూడా. చూస్తున్నారు కదా గొడవలు అవుతున్నాయి, మీరు కూడా ఊరికే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారు, గొడవలు పడుతూ ఉన్నారు, కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ బాగా ఎదుర్కొంటూ ఉన్నారు. మీ ఇంటెన్షన్స్ చూడండి, చాలా వెరీ బ్యాడ్ మూడ్లో అండ్ డిప్రెషన్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. చూడండి, వెరీ సిచ్యువేషన్ సినారియోస్ అంతా బాగా కమ్యూనికేషన్ బాగా చేయట్లేదు మీరు. కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ గొడవలంతా అవుతున్నాయి. సో కేర్ఫుల్గా మాట్లాడుతూ ఉండండి, ఎక్కువ స్పీడ్గా వెళ్ళొద్దు దేనికైనా కానీ. సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉన్నాయి, బట్ సమ్ గుడ్ ఆపర్చునిటీస్ డివైన్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు. బట్ మీరు ఏదైతే బాధలు పడి ఉన్నారో మీ పర్సన్ యొక్క మాటలకే కానీ, మీరు రిలేషన్ వైజ్ ఈ సిచ్యువేషన్లో ఉన్నా కూడా
బట్ మూవ్ ఆన్ అవుతారు ఖచ్చితంగా. వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు ప్రజెంట్, అన్ని వెయిటింగ్ ఎనర్జీనే చూపిస్తున్నాయి. సో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నప్పటికీ మీరు మూవ్ ఆన్ అయితే అవ్వగలరు. హీల్ అవ్వండి ఫస్ట్. అయితే ఇలాంటి ఒక ఎనర్జీ నుంచి బయటకు రండి. అండ్ ఇంటెన్షన్స్, వాళ్ళ పర్సన్ పైన గొడవలు, కోపం, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. యూనివర్స్, మా వ్యూయర్స్ ఎప్పటికి క్లియర్ అవుతాయి ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్? ఎప్పటికి క్లియర్ అవుతాయి? చూడండి, 9 ఆఫ్ స్వర్డ్స్. 9 ఆఫ్ స్వర్డ్స్ అంటే మీకు టైం అయితే పడుతుంది, మంత్స్ టైమే. 9 మంత్స్ అవుతుంది దగ్గర. స్లీప్లెస్ నైట్స్ చూస్తూ ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ మీరు ఎందుకంత ఓవర్ థింకింగ్, ఓవర్ డిప్రెషన్లో ఉన్నారు? ఇట్లాంటి ఒక డిప్రెషన్, ఇట్లాంటి ఒక ఎనర్జీ ఉన్నప్పుడు మీరు రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ అనేది యూస్ చేయండి. ఇది చాలా హీలింగ్ ఉంటుంది. రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ అనేది చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను. ఇది రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ అనమాట. ఇది చేస్తే హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది, ఈ ఎమోషన్స్ పోతాయి, ఈ బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి. ప్లీజ్ దీన్ని యూస్ చేసుకోండి. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీ ఎమోషన్స్ నుంచి మీరు బయటకైతే త్వరగా వస్తారు. ఒక 2 మంత్స్ టైంలో మీరు బయటకైతే రాగలుగుతారు. కంటిన్యూస్గా ఇది చేతికేసుకోండి. బ్రేస్లెట్ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ అనమాట దీని పేరు. ఓకేనా? హార్ట్ చక్ర హీల్ అవుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మీరు ఈ ఎమోషన్ బ్లాకేజ్ నుంచి బయటకు వస్తారు. ఓకేనా? సో ఇట్లా ఏడుస్తూ, ఇట్లా స్లీప్లెస్ నైట్స్ చూస్తూ ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉండొద్దండి. మీ సెల్ఫ్ కేరింగ్, మీ సెల్ఫ్ గ్రూమింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ దాని కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి, తర్వాత ఎవరైనా ఏదైనా. సో ఫస్ట్ మీరే ఇట్లా అయిపోతే తర్వాత మీ హెల్త్ అప్సెట్ అయితే ఎవరండి చూస్తారు? ఎవరు చూస్తారు మిమ్మల్ని? సో మీరు ఇట్లా అవ్వద్దండి. జస్ట్ హాలిడేస్ కానీ అట్లా బయటకైనా వెళ్ళండి, లేదా మీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి కొంతమందికి, కొన్ని ప్లేసెస్, అక్కడికైనా వెళ్ళండి. అదర్వైజ్ మీకు గుడి నచ్చితే గుడి, చర్చ్ నచ్చితే చర్చి, ఎక్కడికైనా సరే కాసేపు బయటకు మూవ్ ఆన్ అయిపోండి. ఆ ఎనర్జీలో ఉండొద్దు. మీ లైఫ్ సైకిల్ చేంజ్ అవ్వదు. మీరు ఇలానే ఉంటే కనుక చాలా చాలా ఎమోషనల్ పెయిన్లోకి వెళ్ళిపోతారు, ట్రోమాలోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇలా ఉండొద్దండి. సరేనా? సరే, మీ ఫ్యూచర్ అవుట్కమ్స్ అయితే ఏంటి అనేది చూద్దాం. యూనివర్స్, మా వ్యూయర్స్ అయితే చాలా పెయిన్లో ఉన్నారు. వాళ్ళ ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏంటి చెప్పేయండి. ఫ్యూచర్లో ఎలాంటి ఒక డెసిషన్ తీసుకుంటారు? ఫ్యూచర్లో వచ్చేసి రీయూనియన్ ఉంది, చూస్తున్నారు కదా. మీకు మీ పర్సన్కి రీయూనియన్ ఉంది, ఖచ్చితంగా ఉంది, చూడండి. సో మీరు బాధపడద్దండి, రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీలా ఉంటారు. ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంది. మీరు కూడా హ్యాపీ ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ తోటి. హ్యాపీ ఫ్యామిలీ అనేది ఖచ్చితంగా ఉంది. వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఉంది. మీ పర్సన్ది మీది లాంగ్ టర్మ్ రిలేషన్. ఆ రిలేషన్ కూడా మిమ్మల్ని హ్యాపీ ఎండింగ్ తీసుకొస్తారు. ఖచ్చితంగా మీకు స్టెబిలిటీ అయితే ఇస్తారు. జగిల్ అయ్యే సిచ్యువేషన్ అయితే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా మీ పర్సన్కి మీ పైననే లవ్ అయితే ఉంది. సో మీరు మల్టిపుల్ చాయిసెస్, మీకు కూడా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయినా ఉన్నాయి మీకు కూడా. బట్ మీరు మీ పర్సన్ కోసం ఒక స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆపర్చునిటీస్ మీకు కూడా ఉన్నాయి. మీ ఇంట్యూషన్ చెప్పేది వినండి. అండ్ మీరు క్యూరియాసిటీగా డెసిషన్స్ అయితే తీసుకోవద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ముందు లైఫ్ సెట్ అవ్వండి. మీరు కూడా ఒక టీనేజర్, కొన్ని సినారియోస్లో టీనేజరే కనపడుతున్నారు. సో టీనేజర్ అయ్యి మీ పర్సన్తో మీకు స్టెబిలిటీ కావాలి అంటే తొందర నిర్ణయాలు తీసుకోవద్దండి. యాక్యురేట్గా ఆలోచించండి. అండ్ వైజ్ డెసిషన్, మంచిగా ఏదనిపిస్తుందో అది చేయండి. పాజిటివిటీలోకి అయితే రాగలుగుతారు. ఫ్యూచర్లో ఈ బ్యాగేజ్ నుండి అయితే బయటకు వచ్చేస్తారు. బికాజ్ ఆఫ్ సన్ కార్డ్ పాజిటివిటీ అయితే మీకు ప్లెజర్, హ్యాపీనెస్ అయితే ఉంది. ఫన్ అండ్ జాయ్ అయితే ఉంది. హ్యాపీ ఫ్యామిలీ కూడా ఉంది దట్టు. ఇంకా ఈ బ్యాగేజ్ నుండి అయితే మీరు త్వరగా రావడమే ఆలస్యం. వస్తే మాత్రం మంచి ఫ్యూచర్ అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీ పర్సన్ తోటి, రిలేషన్ తోటి, థర్డ్ పార్టీని అయితే వదిలేసుకున్నారు ఆల్రెడీ. మీ పర్సన్ వద్దు అని ఫిక్స్ అయిపోయినారు. మీరంటేనే చాలా ప్రేమ ఉంది. సో ఆ ఎమోషన్ నుంచి అయితే బయటకు వచ్చేసేయండి. రీయూనియన్ కార్డు కూడా చూసారు కదా మీరు. రీయూనియన్ అయితే మీ పర్సన్తో మీకు ఖచ్చితంగా ఉంది, చూస్తున్నారు కదా. అండ్ సక్సెస్ కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా?
సో ఆ బ్యాగేజ్ నుంచి అయితే బయటకు వచ్చేసేయండి. అండ్ మీకు రాసులు చెప్పాలా ఇప్పుడు? మీరు సోర్స్ ఎనర్జీ వ్యాన్స్ ఎనర్జీలో ఉన్నారా? చూసే వియర్స్ సోర్స్ ఎనర్జీ వ్యాన్స్ ఎనర్జీలో ఉన్నారు. స్వర్డ్స్ ఎనర్జీ వచ్చి మిథున, తుల, కుంభరాశి వాళ్ళు. వ్యాన్స్ ఎనర్జీ వచ్చి మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. ఫైర్ ఎలిమెంట్ అండ్ ఎయిర్ ఎలిమెంట్. సో వ్యూవర్స్ అంతా ఇట్లా ఉన్నారనమాట. అండ్ పర్సన్స్ వచ్చేసి కప్స్ అండ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. ఎర్త్ ఎలిమెంట్ అండ్ వాటర్ ఎలిమెంట్లో ఉన్నారు. వ్యూవర్స్ వచ్చేసి ఫైర్ ఎలిమెంట్ అండ్ ఎయిర్ ఎలిమెంట్లో ఉన్నారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు గైడెన్స్ లవ్ మెసేజెస్ చూద్దామా? మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు రైట్ నౌ? యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. లవ్ మెసేజెస్ ఏం చెప్పాలనుకుంటున్నారు మా పర్సన్కి, అదే మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్. ఐ యామ్ యువర్స్ టుడే అండ్ ఆల్వేస్. ఎప్పుడు మీ వాళ్ళేనంట, ఇప్పుడు కానీ రేపు కానీ ఎప్పుడైనా కూడా మీ పర్సన్ మీకేనంట. ఓకే, అండ్ ఐ ఫీల్ సో లక్కీ టు లవ్ యూ ద వే దట్ ఐ డూ. మీరంటే చాలా ఇష్టము అండ్ మీరంటే ఎంతో లక్కీగా భావిస్తున్నారు మీరు ప్రవర్తించే తీరుని బట్టి. ఏ మిలియన్ కిసెస్ టు ద మోస్ట్ అమేజింగ్ పార్ట్నర్ లైక్ యూ. మిలియన్ కిసెస్ అంటండి, మీకోసం చాలా చాలా ముద్దులు దాచి ఉంచారు. అండ్ అమేజింగ్ పార్ట్నర్, మీలాంటి ఒక పార్ట్నర్ అంటే చాలా చాలా ఇష్టం అంట. ఐ వాంట్ టు షౌట్ ఫ్రమ్ ద రూప్ టాప్ హౌ మచ్ ఐ లవ్ యూ. మీరంటే ఎంత ఇష్టమో అరిచి గట్టిగా చెప్పాలని అనుకుంటున్నారు. మై సోల్స్ రికగ్నైజెస్ యువర్స్, యూ మీన్ ఎవ్రీథింగ్ టు మీ. వారి సోల్ మిమ్మల్ని రికగ్నైజ్ చేయగలదంట. మీరు ఏమనుకుంటున్నారు, ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేస్తారనేది వాళ్ళకి తెలిసిపోతుందంట. ఐ థింక్ వీ కేమ్ ఫ్రమ్ ద సేమ్ స్టార్. సోల్మేట్ కనెక్షన్ అండి, మీ ఇద్దరిది సేమ్ స్టార్ నుండి వచ్చాము అని అంటున్నారు మీ పార్ట్నర్. ఓకేనా? అండ్ ఫైనల్ గైడెన్స్ చూద్దాం. యూనివర్స్ మా వ్యూయర్స్కి అండ్ వాళ్ళ పార్ట్నర్కి ఎట్లాంటి గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్? మా వ్యూయర్స్కి అండ్ వాళ్ళ పార్ట్నర్కి ఎట్లాంటి ఒక మెసేజెస్ ఇస్తున్నారు? ప్లీజ్ గివ్ యాక్యురేట్ మెసేజ్ యూనివర్స్. ఇది మీ పార్ట్నర్కి, ఇది మీకు. ఇది మీది. ఓపెన్ యువర్ హార్ట్ టు లవ్. మీరు ఎమోషన్గా ఉన్నారు, దాని నుంచి బయటకైతే రండి. హార్ట్ ఓపెన్ చేయమంటున్నారు, అలౌ చేయమంటున్నారు, ఫర్గివ్ చేయమంటున్నారు యూనివర్స్. అలాగే కమ్యూనికేషన్ చేయమంటున్నారు. ద పవర్ ఆఫ్ ప్రేయర్. మీరు ప్రేయర్ చేయండి. నేను చెప్పాను కదా ఇందాక మీకు ఆల్రెడీ, ఒక చర్చ్కి వెళ్ళడామా లేదా మీ గుడికి వెళ్ళడామా, ఏది ఉంటే అది మీ దైవం, ఇష్టదైవం ఏదైతే అక్కడికి వెళ్ళండి. అఫార్మ్ చేయండి, మా పర్సన్ నేను కలవాలని అఫార్మ్ చేయండి. మీకున్న బ్యాగేజ్ రిలీజ్ చేసేయండి. మీ ఎమోషనల్ బ్యాగేజ్ రిలీజ్ చేసేసి డివైన్కి సరెండర్ చేయండి. ఖచ్చితంగా నమ్మండి. మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వారికి సరెండర్ చేయండి. మీ బాధనంతా వాళ్ళని నమ్మండి. ఖచ్చితంగా మీకు గుడ్ ఆపర్చునిటీస్ రెడీగా ఉంటాయి. అండ్ మీరు గోల్డ్ కలర్ యూజ్ చేయండి. యూరియల్ ఏంజల్ మీకు ప్రొటెక్షన్ చేస్తారు. మీ కోరిక, మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు. మీ పనిని ఆచరణలో పెట్టడానికి వారే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? మీరు కోరుకున్నది ఏదైతే విష్ ఉందో దాన్ని ఆచరణలో పెట్టడానికి వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. యూరియల్ ఏంజల్. అండ్ మీ పర్సన్కి ఏం చెప్తున్నారంటే ప్రాపర్గా కమ్యూనికేట్ చేయమని చెప్తున్నారు. ఇంటిమేసీ, హానెస్టీతో ఉండమని చెప్తున్నారు. ఎక్స్ప్రెస్ చేసేది క్లియర్గా, యాక్యురసీగా ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు. ఎవ్రీథింగ్స్ ఓకే, ఖచ్చితంగా అంతా కూడా మంచిగా అవుతుంది. మీ గైడెన్స్ సపోర్ట్ ఉంది అండ్ మీ ఏంజల్స్ సపోర్ట్ ఉంది. గైడెన్స్ వస్తుంది మీకు ఏంజల్స్ దగ్గర నుంచి అని చెప్తున్నారు. అండ్ జోసెఫెల్ ఏంజల్ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. హార్ట్ చక్రాని బ్లాకేజ్ ఉంది, అది క్లియర్ చేసుకోమంటున్నారు. సెల్ఫ్ గ్రూమింగ్, సెల్ఫ్ కేరింగ్,
సెల్ఫ్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ బ్యూటీ అనేది చేసుకోండి. అప్పుడు మీకు జోసఫైల్ ఏంజల్ మీకు మార్గం చూపిస్తారు. అండ్ హార్ట్ బ్లాకేజ్ రిమూవ్ అవడం వల్ల ఏమవుతుందంటే మీరు గట్టిగా ఆలోచన చేయగలుగుతారు, థింకింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది. హార్ట్ చక్ర బాగుండడం వల్ల చాలా ప్రేమ అనేది యాక్యురసీగా కనిపిస్తుంది, పక్కన వాళ్ళ బాధ ఏంటి అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది మీ పర్సన్ యొక్క గైడెన్స్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఈరోజుటి రీడింగ్ ఇదండి. అండ్ స్విచ్ వర్డ్ చెప్తాను, రాసుకోండి. స్విచ్ వర్డ్ వచ్చేసి డివైన్ అండి, DIVINE, డివైన్ అనమాట. డివైన్ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. అంటే అర్థం ఏంటంటే స్పిరిచువల్ కనెక్షన్ ఇవ్వండి అని అర్థం అనమాట. ప్లీజ్ గివ్ స్పిరిచువల్ కనెక్షన్ ఇన్ ద రిలేషన్షిప్ అని పెట్టండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ స్పిరిచువల్ కనెక్షన్ బిట్వీన్ అవర్ రిలేషన్ అని పెట్టండి. ఓకే, నేను కామెంట్లో కూడా టైప్ చేసి పెడతాను, యాస్టీస్ అట్లనే పెట్టేసేయండి కామెంట్ బాక్స్లో అండ్ క్లైమ్ చేసుకోండి ఎనర్జీని అయితే. ఓకే, హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. ప్లీజ్ లైక్స్ అయితే చేసి చూడండి, మర్చిపోవద్దండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లైక్ చేయడం ద్వారా రికమెండేషన్లోకి వెళ్తుంది. ఎవరైనా పెయిన్ఫుల్ పర్సన్కి మన వీడియో వెళ్ళడం వల్ల 1% అయినా కూడా కొంచెం హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు. సో ప్లీజ్ లైక్ చేసేయండి, రికమెండేషన్కి వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.